హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేమంటే మెంతాకుతో పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. ఇది నిల్వ పచ్చడి ఏం కాదు, మామూలుగా అన్నంలో వేసుకొని కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్ ఇది. దీనికి ఫ్రెష్గా ఉండే ఇలా మెంతి కూర కట్టలు 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఒలిచి వాటర్లో ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి. ఈ సైజు కట్టలు 2 తీసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత చిన్న ఎర్రగడ్డ తాలింపులోకి ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర తరుగు వాటర్లో కడిగి ఒక చిన్న కప్పు, కరివేపాకు కూడా ఒక చిన్న కప్పు వాటర్లో కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పచ్చి కొబ్బరి అనేది తీసుకోవాలి ఇలా. తర్వాత పచ్చిమిరపకాయలు ఈ పొడవుగా ఉండేది 10 నెంబర్స్ తీసుకుంటా ఉన్నాను. పల్లీలు అనేది 50 గ్రాములు తీసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత నువ్వులు 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటాను ఫ్రెండ్స్, తెల్ల నువ్వులు. తర్వాత టమాటోలు అనేది 3 తీసుకున్నాను. తర్వాత చింతపండు చిన్న నిమ్మకాయ కన్నా సగం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వాటర్లో ఊరబెట్టుకోవాలి బాగా. తర్వాత తెల్లపాయలు అనేది బాగా 2 గడ్డలు ఉడిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇది తనీగా వేపుకోవడానికి ఇది ఒక వెల్లుల్లి పెద్ద ముక్కలు తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు. ఈ మెంతాకు పచ్చడి అనేది మంచి హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్. ఇది బీపీ కానీ షుగర్ని కానీ బాగా కంట్రోల్లో ఉంచుతుంది. కాబట్టి మనం ఇలా చేసుకొని తిన్నామంటే మన ఆరోగ్యానికి ఎంతో యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నేను చేసే ఈ ప్రాసెస్లో చేశారంటే చేదు అనేది ఉండదు ఫ్రెండ్స్, ఈ మెంతి ఆకు పచ్చడి అనేది. ఈ విధంగా వాటర్లో ఒక 3 టైమ్స్ బాగా క్లీన్ చేసి కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఈ ఆకుకూర అనేది. హలో ఫ్రెండ్స్, ఆయిల్ వేగినాక ఈ పచ్చిమిర్చి అనేది ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ పచ్చి కొబ్బరిని దంచి పెట్టుకున్నాను, దాన్ని కూడా ఆయిల్లో పచ్చి వాసన లేకుండా వేసుకోవాలి ఫ్రెండ్స్. లావుగా తరిగిన ఈ ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి ఆయిల్లో. ఈ తరిగి పెట్టుకున్న టమాటోలు 3 పెద్ద సైజు తరిగి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా వేసి బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ అనేది వేసామంటే టమాటో ముక్కలు బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్ తొందరగా. ఈ దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్, మంచి స్మెల్కి రుచికి. ఈ కొత్తిమీర కూడా వేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పల్లీలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. కొద్దిగా ఇంగు పొడి అనేది వేయాలి ఫ్రెండ్స్ మనము. కొద్దిగా జీలకర్ర అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మిరియాలు అనేది మంచి జీర్ణశక్తికి రుచికి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక 10. టమాటోలు అనేది చూడండి ఇలా బాగా మగ్గాలి ఆయిల్లో. చివరగా ఈ తెల్ల నువ్వులు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేపేటప్పుడు ఫ్లేమ్ని
తక్కువలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెట్టానంటే మాడిపోతుంది, అడుగంటిపోతుంది. కాబట్టి ఈ నువ్వులు అనేది వేసుకున్నామంటే మంచి కాల్షియం ఉంటుంది ఫ్రెండ్స్. మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ బాగా మనకి పనిచేస్తుంది. కాబట్టి నువ్వులు అనేది కంపల్సరీ వేసుకుంటే మనకి ఆరోగ్యానికి ఎంతో హెల్తీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా ఆయిల్లో బాగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ గాలికి బాగా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. బాణలు పెట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంతో ఈ మెంతాకును మనం క్లీన్ చేసుకున్నాం కదా, అది వేసి బాగా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఆయిల్లో మాత్రం వేపకూడదు ఫ్రెండ్స్. మెంతాకు వేపామంటే అది చేదెక్కిపోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలి మనం. వాటర్ అనేది హీట్ అయింది ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకోవాలి దానికి తగినంత. ఇలా మెంతాకు అనేది వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్, రాక్ సాల్ట్. పసుపు అనేది కొద్దిగా వేసుకోవాలి. ఇలా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా ఆకుకూర అనేది బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు చివరగా మనము వాటర్లో ఊరబెట్టుకున్న నారలన్నీ బాగా గింజలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు అనేది వేసి దీంతో బాగా ఉడకపెట్టాలి ఫ్రెండ్స్. ఈ చింతపండు పులుపు అనేది దాంతో బాగా తగిలి ఉడికి ముద్దగా అయ్యిందంటే ఆ చేదు అనేది ఉండదు ఫ్రెండ్స్. ఈ విధంగా చింతపండు అనేది ఆకుకూరకు బాగా సెట్ అవ్వాలి ఫ్రెండ్స్. గుజ్జుగా ఈ వాటర్ అనేది కొద్దిగా ఇంకా ఇమిగిపోవాలి. కట్టేసి చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్, రూమ్ టెంపరేచర్కి వచ్చేలాగా. నేనైతే చిన్న జార్లో వేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా ఈ పల్లీలు అంతా మసాలాగా వేయించుకున్నాం కదా, అది వేసుకొని దీంతో ఈ ఆకుకూర అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా రుచికి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మరీ నున్నగా లేకుండా ఒక్క మొక్కిగా ఉంటే చాలు. పచ్చడి అనేది ఇలా తయారైంది. ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు అనేది. ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా లైట్గా పసుపు అనేది కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఎండుమిర్చి అనేది వేస్తాను ఫ్రెండ్స్ కరివేపాకు. ఇంకా స్టవ్ కట్టేసాను ఫ్రెండ్స్. ఇంకా దీన్ని మనం పచ్చడిలో కలుపుకోవాలి. ఈ పోపుని మనం ఈ పచ్చడి గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనము ఈ పచ్చడిని అనే దాన్ని ఆయిల్లో వేసి వేపామంటే చేదెక్కుతుంది ఫ్రెండ్స్. అందుకే పోపు పెట్టిన తాలింపుని పచ్చడిలో వేసి కలిపేసామంటే బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్ ఇది. కంపల్సరీ షుగర్ ఉండేవాళ్ళు కానీ బీపీ ఉండేవాళ్ళు కానీ ఈ విధంగా చేసుకొని తిన్నామంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీ మొబైల్కి వస్తుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ని నొక్కండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ పచ్చడిని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.